ఫ్రెండ్స్ హాయ్ వినాయక చవితి ఫెస్టివల్ లో డే 4 లో ఏమేం చేసామో ఈ షార్ట్ లో అయితే చూసేద్దాం. ఈ రోజు అయితే స్పెషల్ పూజస్ ఏం లేవు, ఎందుకంటే డే 5 అన్నదానం కదా. మేము అన్నదానం ముందు రోజు ఎటువంటి స్పెషల్ పూజస్ అయితే పెట్టుకోము. ఒక పక్క అన్నదానానికి సంబంధించిన వర్క్ చేయాలి, ఇంకో పక్క పూజకి సంబంధించిన వర్క్ చేయాలి కదా. సో అందుకే అన్నదానం ముందు రోజు ఏ స్పెషల్ పూజ పెట్టుకోం. ఇంకా ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత ఆంటీ అయితే పాటలు పాడారు. ఆ రోజు ఈవినింగ్ 1 టౌన్ అయితే వెళ్ళాము ప్రిపరేషన్ వర్క్స్ కోసం. బొమ్మని ఊరేగింపు చేసేటప్పుడు కలర్స్ పూసుకుంటాం కదా, వాటి కోసం ఇంకా అన్నదానానికి సంబంధించిన కొన్ని వర్క్స్ కోసం అయితే వెళ్ళాం. ఇంక ఇక్కడ ప్లేట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. టిఫిన్ ప్లేట్స్, వాటర్ గ్లాసెస్, ప్రసాదం కప్పులు అవన్నీ తీసుకున్నాం నెక్స్ట్ డేకి. ఇంకా అవన్నీ తీసుకొని ఒక ఆటో అయితే మాట్లాడుకొని అందులో అయితే పెట్టేసి ఆ ఆటోని అయితే పంపించేసాం. ఇంకా ఆ రోజు సాయంకాలం కొద్దిగా రిలాక్స్ మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత మండల్లో కిడ్స్ అందరూ అయితే మ్యూజికల్ చైర్స్ కండక్ట్ చేయమని అడిగారు. సో మ్యూజికల్ చైర్స్ అయితే కండక్ట్ చేశాను. నేనైతే 2 బ్యాచెస్ గా మ్యూజికల్ చైర్స్ కండక్ట్ చేశా. వీళ్ళైతే ఫస్ట్ బ్యాచ్, వీళ్ళైతే సెకండ్ బ్యాచ్. ఎందుకంటే అందరికి ఒకేసారి కండక్ట్ చేసే అంత పెద్ద ప్లేస్ అయితే లేదు మాకు. సో అందుకే 2 బ్యాచెస్ గా కండక్ట్ చేశా. ఇంకా మ్యూజికల్ చైర్స్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ డాన్స్లు అయితే మొదలు పెట్టారు. వీళ్ళు వేసి చూడండి, వీళ్ళు వేసే స్టెప్ చూడండి. ఇంతకీ మా వినాయక చవితి ఫెస్టివల్ సిరీస్ లో డే 1, డే 2, డే 3 వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. మా పండల్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ మా కమిటీ వాళ్ళు డాన్స్ చేసి ఎంజాయ్మెంట్ ఇస్తుంటే మా చెర్రీ బ్రో అయితే ఇలా తిన్నాళ్ళు అరుస్తారు కదా, అలా అరిచి ఇంకొద్దిగా ఎంజాయ్మెంట్ అయితే ఇస్తున్నాడు. అలా మైక్ లో అరుస్తుంటే బాగుందని మా పండల్లో వాళ్ళందరూ చెర్రీనేమో ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంకా అరు అని. మా పండల్లో అయితే ప్రతి ఇయర్ బాయ్స్ కి గర్ల్స్ కి డాన్స్ దగ్గర అయితే ఫైటింగ్. సో ఇక్కడ బాయ్స్ ముందు వేస్తుంటే గర్ల్స్ ఏమో వెనక్కి వెళ్ళి వేస్తున్నారు. గర్ల్స్ ఎక్కడ తగ్గేదేలే అని చూపిస్తున్నారు. మా పూజ అయిపోయిన తర్వాత ఈ డాన్స్లన్నీ స్టార్ట్ చేయక ముందులా మా పక్క పండల్లో అయితే సాయిబాబా భజన. సో సాయిబాబా భజన చూడడానికి అయితే వెళ్ళాము మేము. నేను మా కమిటీలో కిడ్స్ అందరం అయితే వెళ్ళి ఆ భజన చూసి అయితే వచ్చాం. ఇంకా ఎల్డర్స్ అందరూ అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. యంగర్స్ అందరూ మా పందిట్లోకి వచ్చి ఇలా ఎంజాయ్మెంట్ అయితే చేసాము. ఒక పక్క మేమందరం ఎంజాయ్ చేస్తుంటే ఇంకో పక్క అయితే వంట చేసే వాళ్ళు వచ్చారు. సో మా కమిటీలో వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సినవి అన్ని అందించేస్తూ ఉన్నారు. డాన్స్ వేయటం మొత్తం అయిపోయిన తర్వాత కుకింగ్ చేసే ప్లేస్ కి వచ్చి అక్కడ ప్రిపరేషన్స్ అయితే చూస్తున్నాం. ఇంకా చూసి ఇంటికైతే వెళ్ళిపోయాం. మా కుకింగ్ ప్రిపరేషన్ మీద ఒక కన్ను అయితే వేసి ఉంచండి. సరే బాయ్.